జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన అరాచకాలు చేశారని డెవలప్మెంట్ చేయలేదు, డెవలప్మెంట్ మేమే చేసామని అంటున్నారు. సార్ ఇవాళ డెవలప్మెంట్ చేయకపోతే మెడికల్ కాలేజ్ కొంత ఇంతమంది జనం వచ్చి ఇక్కడ వెయిట్ చేయరు. ఎందుకంటే ఆయన అరాచకాలు చేయలేదు కాబట్టి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభుత్వాన్ని పరిపాలన చేశారు కాబట్టి ఇవాళ అంత జన సమూహం అనేది ఇక్కడ రావడం జరిగినది. అయితే అయ్యన్న పాత్ర గారు చేసే దుష్ప్రచారం వలన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి దాని వ్యతిరేకతగా ఇవాళ జనం అంతా కూడా జన సమూహం రావడం జరిగినది. తర్వాత వచ్చేసి ఆయన చేయడం విద్య, వైద్యం, వెటనరీ సంబంధించి అన్ని విషయాలు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈయన చేయలేకపోతున్నారు. తర్వాత వచ్చి రైతు భరోసా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా వేసేవారు. వీటి చాలా వరకు 7 మనుషులు కూర్చొని కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో వీళ్ళందరూ సమకూర్చుకొని మాట్లాడుకొని ప్రభుత్వ సంక్షేమ పథకం వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి కూడా కొన్ని రకరకాల ఆంక్షలు కూర్చొని అమ్మఒడి వేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అనేది అర్హుడైతే చాలు, ఆయన ఎక్కడున్నా సరే ఆయన అర్హుడైతే చాలు పథకాలు ప్రవేశపెడతాము అన్న విధానంతో ఆయన ముందుకు సాగారు. అయితే దొంగ హామీలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఒప్పక ఇవాళ మేము కొంచెం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ కల్తీ మద్యం అనేది అప్పట్లో కల్తీ మద్యం అమ్మారు మీరు వైసీపీ వాళ్ళనే అన్నారు. సార్ చాలా దగ్గర ఇవాళ ప్రెస్ వాళ్ళు చూపించారండి, నిన్న మొన్న చూపించారండి కల్తీ మద్యం అవుతుందని చెప్పి. ఇవాళ తక్కువ మద్యం రేటు అమ్మి 100 రూపాయలు క్వార్టర్ పెట్టి జనం పడింది చంద్రబాబు నాయుడే. మందు రేట్లు తగ్గించేస్తాం, మందు రేట్లు తగ్గించేమో ప్రభుత్వం కొత్త అని చెప్పి ఇవాళ చేసిన దుష్ప్రచారం ఆయనే చేశారు. జగన్మోహన్ రెడ్డి క్వాలిటీగా మందు ఇచ్చారు, ఆయన క్వాలిటీ మందు ఇచ్చే చేశారు. ఆయన రేట్లు అధికంగా పెంచారు ఆయన. ఎందుకంటే సామాన్య మానవుడు తక్కువ ధరలో మందు తాగితే మందు తాగితే ఆరోగ్యం పాడైపోయే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే మద్యాన్ని అధిక ధరలో పెంచారు ఆయన. కానీ చంద్రబాబు ఏం చేశాడు, 100 రూపాయలు క్వార్టర్ ఇస్తారని చెప్పి ఉద్దేశంతో 100 రూపాయలు క్వార్టర్ ఇచ్చి జనాలను పాడు చేశాడు. అది జరిగింది. ఇక్కడ మద్యం టీడీపీ వాళ్ళు మధ్య కుంభకోణం చేశారనేది మీ వాదన. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు? ఆయన ప్రశ్నించడానికి ఆయన లోన ఆయన బాధ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన మోడీకి దొత్తును, చంద్రబాబుకి దొత్తును ఆయన గట్టిగా మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన సంపాదన ఆయనకు కావాలి. పవన్ కళ్యాణ్ వాడు ఒక బినామీ టైప్ అనమాట, వేస్ట్ క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళ మాట్లాడతాడు, పోతాడు. ప్రెస్ మీట్ పెట్టినా దేని పెట్టినా ప్రజలకు ఉపయోగపడి మాట్లాడుతుండా ఏది కూడా మాట్లాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి. దానితో చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా తందని అంటారు. దాంతో మోడీ గారు ఒక జగన్మోహన్ రెడ్డి దేంతో పొత్తు లేకుండా వెళ్ళారు కాబట్టి ఆయన సంసారంగా ఇవాళ చేయగలుగుతున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల ప్రైవేటీకరణ అవుతుంది అని అంటున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుపడే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ పరం తప్ప ప్రైవేట్ పరం చేయడానికి నిరాకరించారు. ఇవాళ ఉద్యమం చేయడానికి కారణం కూడా అయ్యనపోతు నాటి వాళ్ళు ఇది ప్రైవేట్ పరం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేస్తున్నారు. ఎందుకైతే వ్యతిరేకిస్తున్నారంటే ప్రజలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్య సంక్షేమం ముఖ్యం, వాళ్ళు బాగుంటే మేము బాగున్నట్టు, ప్రజలైనా కావాలి, నాయకులు కూడా నాకు వద్దు అని దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.